హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫేజ్ 3లో భాగంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అదే ఎస్ఐఆర్ని అయితే స్టార్ట్ చేసేసింది. మనకైతే ఆంధ్ర తెలంగాణకి జూన్ 15 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో చాలా ఎగ్జైటింగ్గా బీజేపీ వాళ్ళ అనుబంధ పార్టీలు ఉంటే దీని అపోజిషన్ పార్టీస్ దీన్ని ఎలాగైనా స్టాప్ చేయాలి లేదా దాన్ని అడ్డుకట్ట వేయాలని చాలా వాళ్ళు కూడా అంతే ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఎస్ఐఆర్ అయితే సక్సెస్ఫుల్గా ఇప్పటికీ 2 ఫేజుల్లో అన్ని రాష్ట్రాల్లో అయితే జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఫేజ్ 3లో జరగబోతుంది. రీసెంట్గా జరిగిన ఈ బెంగాల్ ఎలక్షన్స్లో అది ఎంత ప్రభావితం చేసిందో మనకందరికీ తెలుసు. మెయిన్గా ఈ అపోజిషన్ పార్టీస్ ఎస్ఐఆర్ కోసం ఎందుకు అంత భయపడుతున్నారని చెప్పాలో లేదంటే ఎందుకు అంత విచారం వ్యక్తం చేస్తున్నారో అంటే ఎక్కడ ఓట్స్ డిలీట్ అయిపోతాయి అనేది ఒక మేజర్ కన్సర్న్ అండి. ఎక్కువగా ఈ రూరల్ ఓటర్స్ కానీ లేదంటే ఈ పనుల కోసం కూల పనుల కోసం వేరే వేరే స్టేట్కి వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళు సరైన డాక్యుమెంట్స్ సరైన టైంలో సబ్మిట్ చేయకపోతే ఈ ఓట్ క్యాన్సిల్ అవటం మనం చూస్తూనే ఉన్నాం. అంతెందుకు రీసెంట్గా జరిగిన బెంగాల్లో 90 లక్షల ఓట్లు డిలీట్ అయిపోయాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఎలక్షన్లో దాని గ్రావిటీ ఎంత మాత్రం పనిచేసిందో. అందుకే ఈ అపోజిషన్ పార్టీస్ చాలా స్ట్రాంగ్గా దీని మీద ఆపాలని అయితే ఉన్నాయి. కానీ ఈ ప్రోగ్రామ్ అయితే చాలా మంచిదనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ చెప్తుంది. దాని ప్రధాన రీజన్ వచ్చి ప్రతి సంవత్సరం ఓటర్ రివిజన్ ఎప్పుడు జరుగుతుంది. ఆ ఓటర్ రివిజన్లో కొత్త ఓట్లని చేర్చడం, ఈ చనిపోయిన ఓటర్స్ కానీ పర్మనెంట్ మైగ్రేటర్స్ అయిన ఓటర్స్ని తీసేయటం ఇది సర్వసాధారణంగా ఎప్పుడు జరిగే ప్రక్రియ. కానీ ఇది సరిగ్గా జరగకపోవటం వల్ల ఈ ఓట్ ప్యూరిఫికేషన్ జరగట్లేదని భావించి సమగ్రంగా మళ్ళీ ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చెయ్యాలి అని సంకల్పించి మొదటగా బీహార్తో మొదలుపెట్టారు. ఆల్రెడీ ఇది మనకేం కొత్త ఏం కాదండి. 2002 ఆ ప్రాంతాల్లో అంటే సుమారు 24 ఏళ్ల క్రితం కూడా ఈ ఎస్ఐఆర్ జరిగింది. ఆ ఎస్ఐఆర్కి క్రైటీరియా తీసుకొనే అంటే ఇప్పుడున్న ఓటర్లు అప్పుడు గనక ఉంటే దాన్ని ఆ ఓటర్ లిస్ట్కి సరితూగంగా మ్యాచ్ చేసి ఉంటే సపరేట్గా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన పని లేదు. కానీ అప్పుడు గనక ఓట్ లేకపోతే ఒక 11 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్లో మొన్నటి దాకైతే ఆధార్ కార్డ్ లేకపోవటం, మిగతా డాక్యుమెంట్స్ ఈ రూరల్ ఏరియాస్లో వాళ్ళ దగ్గర ఉండకపోవటంతో చాలా ఓట్లు డిలీట్ అయ్యాయన్న ఒక రీజన్తో అపోజిషన్ పార్టీస్ దీన్ని చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేశాయి. అలాగే సుప్రీంకోర్టు కూడా ఈ ఆధార్ కార్డ్ తీసుకోవాలని చెప్పి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు తీసుకునే డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డ్ని కూడా జతపరిచారు. ఇంతకీ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఒకవేళ 2002 ఓటర్ లిస్ట్లో మన పేరు లేకపోతే అనిపిస్తే ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ మీరు మీ ఇంటికి వచ్చే బూత్ లెవెల్ ఆఫీసర్ ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఏ డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. పాస్పోర్టు, అలాగే గుర్తింపు పొందిన బోర్డులు విశ్వవిద్యాలయాలు జారీ చేసే విద్యా సర్టిఫికేట్లు, శాశ్వత నివాస సర్టిఫికేటు, అడవి హక్కుల సర్టిఫికేటు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర కుల ధృవీకరణ పత్రం, జాతీయ పౌరుల రిజిస్టర్, రాష్ట్ర స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టరు, ప్రభుత్వం జారీ చేసిన భూమి ఇంటి కేటాయింపు పత్రం, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగి లేదా పెన్షన్ జారీ చేసిన గుర్తింపు కార్డు, 1/7/1987కు ముందు ప్రభుత్వ స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీస్, ఎల్ఐసి, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రాలు, చివరగా జనన ధృవీకరణ పత్రం. ఇప్పుడంటే ఆధార్ని యాడ్ చేశారు కానీ ఒకప్పుడు ఈ ఆధార్ లేకపోవటం వల్ల ఈ అందరికీ ఈ బర్త్ సర్టిఫికేట్లు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ చాలా మంది రూరల్ ఏరియాస్లో లేవు. అలాగే ఈ ఎన్యూమరేషన్ చేసే 30 రోజుల్లో వాళ్ళు సబ్మిట్ చేయకపోవటం వల్ల చాలా ఓటర్స్ అయితే వాళ్ళ ఓట్ని మిస్ చేసుకున్నారు. ఈ కన్సర్న్ పెరుగుతూ వచ్చింది. మొన్న బెంగాల్కి అయితే అది ఏకంగా 90 లక్షల ఓట్లు అయితే డిలీట్ చేసింది. సో ఇప్పుడైతే ఆధార్ కార్డ్ ఉంది కానీ కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్లోనే ఆధార్ కార్డ్ చూస్తారు. ఇంతకీ ఈ ఎస్ఐఆర్లో భాగంగా అసలు మన ఇంటికి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చి ఏం చేస్తారని ముందుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు 95% పైగా సచివాలయ ఉద్యోగులే. ఆల్రెడీ ఇక్కడ జనాభా లెక్కల ప్రక్రియ జరుగుతూనే ఉంది. నెక్స్ట్ నెలలో ఈ సచివాలయ ఉద్యోగులే మళ్ళీ మీ ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ తీసుకుంటారు. అదే మన తెలంగాణలో అయితే టీచర్స్ కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్గా ఎవరిని నియమించారో వాళ్ళైతే అక్కడ వర్క్ చేస్తారు. ముందుగా మీ దగ్గర ఓటర్ వెరిఫికేషన్ చేయడానికి వచ్చే బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర 2 రకాల ఎన్యూమరేషన్ ఫామ్స్ అయితే ఉంటాయి.
2 రకాల ఎన్యుమరేషన్ ఫామ్స్ సేమ్ గానే ఉంటాయి. ఒకటి వచ్చి ఒక రసీదు కింద మన దగ్గర ఉంటుంది, ఒకటి వచ్చి అతను ఫిల్ చేస్తారు, మనకి సహాయం చేస్తారు అది ఎలా ఫిల్ చేయాలని. దాంట్లో మన పూర్తి వివరాలు ఉంటాయి, మన పేరు, ఆధార్ నెంబర్, ఈ భార్య పేరు లేకపోతే భర్త పేరు, తల్లి తండ్రి పేరు, లేకపోతే మన తండ్రి యొక్క ఎపిక్ కార్డ్ నెంబరు, 2002లో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సమగ్రంగా. ఇన్ కేస్ మీరు స్పాట్గా మీ డీటెయిల్స్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఈ ఎన్యూమరేషన్ జరిగే 30 రోజుల్లోపు మటుకు ఖచ్చితంగా మీ బిఎల్ఓకి ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే ఓట్ నిర్దాక్షిణంగా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ అభ్యంతరాలు చెప్పే ఆ డేట్ లైన్లో మళ్ళీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్. ఒకవేళ మీరు ఎక్కడైనా వేరే పనుల నిమిత్తం బయట ఉన్నా, ఎక్కడైనా నెట్ సెంటర్లోకి వెళ్ళి కూడాను ఈ ఎన్యూమరేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి మీరు సొంతంగా కూడా సబ్మిట్ చేయవచ్చు. ఇన్ కేస్ మీ నేటివిటీని ఎక్కడైనా గుర్తింపుని కానీ అతను ఫీల్ అవ్వకపోతే, ఇది ఎక్కడో తేడా ఉందని మిస్ మ్యాచ్ అనిపిస్తే, ఖచ్చితంగా ఈఆర్ఓ గారి దగ్గర కానీ లేదంటే ఏఈఆర్ఓ దగ్గర ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ మీరు ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది చాలా క్లమ్జీగా అనిపించిన ఈ ప్రక్రియ అటు ఎంప్లాయీస్కి చాలా కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే డైలీ బేసిస్లో మీ ఎన్యూమరేషన్ ఫామ్స్, ప్రతి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయటం ఒక ఎత్తున. ఆల్రెడీ ఈ ఎన్యూమరేషన్ చేస్తూ చాలా మంది ఎంప్లాయీస్ చచ్చిపోయారు. సుమారు 50 to 60 ఎంప్లాయీస్ చనిపోవటం వల్ల అదొక ఎస్ఐఆర్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అదొకటి జరిగింది. రెండో పక్కన ఓటర్స్ని డిలీట్ చేస్తున్నారు అన్యాయంగా అని చెప్పి ఇది కూడా జరుగుతుంది. సో మనం చెప్పేది ఏంటంటే 2002కి మన ఓట్ లిస్ట్ ఎక్కడ ఉంది, ఏ బూత్లో ఉందనేది మనం గనక కరెక్ట్గా చెప్పగలిగితే మన ఓట్ని చాలా వరకు మనం సేఫ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన ఓట్ కానీ మన ఫాదర్ మదర్ లేదంటే మన అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య ఓట్స్ కూడా కనీసం మనం మ్యాచింగ్ చెయ్యలేకపోతే ఖచ్చితంగా నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్కి సమాధానంగా మన దగ్గర డాక్యుమెంట్స్తో మనం అప్రూవల్ తీసుకోవాలి. ఈ ఎస్ఐఆర్లో భాగంగా మీ ఈ కరెక్షన్స్ ఏమైనా ఉంటే, అంటే మీరు ఓట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవటం లేదంటే కొత్త ఓటు తీసుకోవాలన్నా, ఏదైనా మొబైల్ నెంబర్, ఫోటో అప్డేషన్, అన్ని రకాల ఫార్మేట్ సర్వీసెస్ ఈ ఎస్ఐఆర్లో జరిగిపోతాయి. వన్స్ ఈ ఎస్ఐఆర్ కంప్లీట్ అయిపోతే 100% పక్కా ప్యూరిఫికేషన్ రికార్డ్స్తో జరుగుతుందని ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భావిస్తుంది. కానీ ఎటు చూసినా కూడా ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు ఓట్స్ని తీసేస్తారన్న ఒక రీజను, రెండోది మా ఓటు 2002లో లేకపోతే మేము ఏం చెయ్యాలని గాబరా పడుతూ ప్రజలు, అలాగే ఇన్ టైంలో గనక ఈ ఎన్యూమరేషన్ చేయకపోతే ఈ పైనుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్న మాట నిజమే. కానీ మనం చెప్పేది ఏంటంటే మన ఛానల్ ప్రకారం కొంచెం ఎర్లీగా ఈ డాక్యుమెంట్స్, ఇంకా మనకు 1 month టైం ఉంది కాబట్టి మన ఆంధ్ర తెలంగాణలో ఇది స్టార్ట్ అవడానికి కరెక్ట్గా. సో ఈ ఎక్కడ మన ఓటు ఉంది అనేది కొంచెం మెమరైజ్ చేసుకోవటం కానీ లేదంటే తెలుసుకొని పెడితే మ్యాపింగ్ చేయటం చాలా సింపుల్ అండి. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలోనే ఈ పాత ఓట్స్కి టాలీ అవ్వటం 60% జరిగింది. ఆ 40% ఆఫ్ ద పీపుల్కి ఖచ్చితంగా నోటీస్ అయితే ఇస్తారు. సో ఈ మ్యాపింగ్ జరిగే ప్రక్రియ ఎందుకు మనకి కొంచెం కష్టంగా ఉందంటే, మనకి 2009లో డీలిమిటేషన్ జరిగింది. దాని ద్వారా ఏం జరిగిందంటే ఈ నియోజకవర్గాల స్వభావం మారిపోవటం, అంటే ఈ నియోజకవర్గాల పేర్లు కూడా మారిపోయాయి. సో మీ ఓటు మ్యాక్సిమం ఈ అర్బన్ ఏరియాస్లో చాలా కష్టంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. 2002లో ఏ బూత్లో ఏ వార్డులో మన పేరుంది, ఇది గనక మనం సక్సెస్ఫుల్గా బూత్ లెవెల్ ఆఫీసర్కి చెప్పగలిగితే మనం 90% ఆఫ్ ద ప్రాబ్లమ్ని గట్టి ఎక్కేయచ్చండి. మిగతా డాక్యుమెంట్స్ ఎలాగోలా మన దగ్గర ఉంటాయి కాబట్టి ఆ ఎన్యూమరేషన్ ఫామ్కి ఈ జత చేస్తే సరిపోతుంది. అది గనక లేకపోతే మన నేటివిటీకే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ డిలీట్ చేసిన ఓట్ల సంగతి ఏమవుతుందో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందో ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి, సో మన ఓట్ని మనం రక్షించుకునే బాధ్యత మనదే. అలాగే కొత్త ఓట్లు జూలై 1, 2026కి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఆ జూలై 1కి 18 years గనక ఉంటే ఓటు నమోదు ప్రక్రియ కూడా సజావుగా చేసుకోండి. మన ఓటు, ఎందుకంటే మన ఓటు చాలా కీలకం. ఈ దేశ ప్రగతికి ఈ ఎలక్షన్స్లో ఒక భాగం అయితే దాన్ని ఎన్నుకునే విధంగా ఓటర్స్ చాలా కీలకం కాబట్టి మన ఓటుని మనం జాగ్రత్తగా ఉంచుకుందాం. వచ్చే బూత్ లెవెల్ ఆఫీసర్కి సహకరిద్దాం. సక్రమంగా సజావుగా ఎస్ఐఆర్ని అయితే రన్ చేద్దాం. ఏదైనా ఈ ఎస్ఐఆర్ రిలేటెడ్ డౌట్స్ కానీ ఏదైనా దీని తాలూకు కొత్త వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే
ఖచ్చితంగా మనం మా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.